कफ निकालना। ईयर टू ईयर सेक्शन हो गया, अभी क्राउन कफ निकाला। उसके लिए ईयर ఉందా, ईयर పైన లిటిల్ ఫింగర్ ఇలా పెట్టి 4 ఫింగర్స్, ఓకే, ఇటు సైడ్ 4 फिंगर, इस साइड पूरा सेम, ईयर पाई నుంచి 4 फिंगर्स, पाइन ఉన్న फिंगर ऊपर वाला जो फिंगर है उससे हमको एक सी सेक्शन निकालना, 4 फिंगर गैप होता है, स्विमिंग करके पफ करना। इनकेस ఇక్కడ చాలా తక్కువ ఎక్కువ है, जिनको बाल कम है उनको हमेशा डीप सी ले हेयर ని కొంచెం ముంగట ఫ్రంట్ కి అనాలి, స్ట్రైట్ పట్టుకోవడం, స్ట్రైట్ చేసి కొంచెం ఫ్రంట్ కి డౌన్వర్డ్ చేసి को లోపల మొత్తం లోపల ఫుల్ अंदर जाना, बाहर दिखना हमको कोम ऐसे, ठीक है। ఇక్కడ నుంచి బ్యాక్ కోమ్, ఇదైనా ఈ బ్యాక్ కోమ్ ని మళ్ళీ మనం మొత్తం రూట్ వరకు తీసుకొని వెళ్ళాలి। ये बैक कोम को हमको फिर से बैक कोम करके ये रूट तक लेके जाना, लेफ्ट साइड। ఇప్పుడు అన్ని ఒక్కసారి మళ్ళీ మొత్తం రూట్ వరకు తీసుకొని వెళ్ళాలి। ఈ సెక్షన్ నీట్ గా మీరు స్ప్రే చేయొద్దు, ఎవ్రీ లేయర్ అట్లానే వస్తుంది। మళ్ళీ సేమ్ బ్యాక్ కోమ్ మొత్తం రూట్ వరకు, మళ్ళీ రైట్ లెఫ్ట్, ఇప్పుడు అన్ని ఒక్కసారి బ్యాక్ కోమ్ ప్రెస్। लास्ट ఉంది కదా, ఇది लास्ट ని మనం మొత్తం बैक कोमिंग చేయొద్దు। ये जो लास्ट वाला बचा है ना उसको हम पूरा बैक कोमिंग नहीं करना, क्योंकि ऊपर वाला नीट रहना ना। बैक कोमिंग किए तो यहाँ पे मेसी मेसी हो जाता, तो नॉर्मली ओनली रूट में हल्का सा जस्ट रूट లో లైట్ గా बैक कोमिंग చేయాలి, కింద మాత్రమే లైట్ గా అంతే। హార్ట్ స్ప్రే చూడండి నేను ఎట్లా చేస్తున్నా, దూరం నుంచి ఇట్లా మొత్తం హెయిర్ కి స్ప్రెడ్ అవ్వాలి, దగ్గర నుంచి చేస్తే హెయిర్ స్టిక్ అయిపోతుంది, మళ్ళీ అది ఓపెన్ చేయాలంటే ఇక్కడ మాత్రం పోసేయాలి, ఎందుకంటే ఇక్కడ మనం बैक कोमिंग చేస్తాం, మనం లోపల ఇట్లా చేస్తే అక్కడ చిక్ అయిపోతుంది కదా, మళ్ళీ రాకుండా పైన పైన మాత్రమే। ఎగ్జాక్ట్ మిడిల్లో రావాలి, ఇట్లా పైన ఇట్లా పెట్టొద్దు, మొత్తం కిందికి కోమ్ చేసి మన ईयर ఉందా ईयर लाइन की रावल, समझ में आ गया। पिन है ना, तो ये हमारे ईयर का ऊपर पॉइंट है ना, वो लाइन में बीच में आ, ऊपर नहीं रखना, बहुत नीचे भी नहीं रखना, एग्जैक्ट मिडिल में रखना, वो अच्छा नहीं दिखता, क्योंकि अभी ये हम सामने का जो ये है ना सेक्शन ఓపెన్ కూడా ఫింగర్ తో ఓపెన్ చేయండి, ఓకే, ఇట్లా నోట్ తో చేయండి। ఇక్కడ నుంచి కరెక్ట్ స్కాల్ప్ కి టచ్ అవ్వాలి, ఓన్లీ పైన పెడితే ఏమవుతుంది, జారిపోతుంది, లూజ్ అయిపోతుంది, క్రాస్। मैं 2 पिन्स नहीं रुकता, डमेज చాలా థిక్ స్టిక్ అయిపోతుంది, పిన్ ఊడదు। स्टार्ट से क्रॉस लेना पूरा एंड तक, जहाँ पे हमने ईयर टू ईयर सेक्शन ఇప్పుడు ఇది 2 గా డివైడ్ చేసుకోవాలి, इसको भी 2 सेक्शन में डिवाइड करके ट्विस्ट करना। ఫస్ట్ రైట్ సైడ్ ఉన్నది పైకి వస్తుంది, లెఫ్ట్ సైడ్ కిందకి ట్విస్ట్। ఇప్పుడు ఇది కిందకి వచ్చిందా, మళ్ళీ ఏం చేయాలి, ఈ సెక్షన్ కూడా క్రాస్ గానే తీసుకోవాలి, అది కూడా ఫ్రంట్ నుంచి ఈ ఎండ్ వరకు। చాలా మంది ఓన్లీ ఫ్రంట్ ఇలా తీసుకొని యాడ్ చేస్తారు, అలా చేయొద్దు, ठीक है। यहाँ से स्टार्ट करके यहाँ तक एवरी सेक्शन ट्विस्ट కూడా నేను జస్ట్ 1 టైం చేస్తున్నా, ఇట్లా ట్విస్ట్ చేయకండి, ఓన్లీ 1 సింగిల్ టైం ట్విస్ట్, జస్ట్ ఇట్ అంతే। మళ్ళీ సేమ్ క్రాస్ సెక్షన్ యాడ్ ట్విస్ట్, నుంచి పైకి రావాలి, పై నుంచి కిందికి వెళ్ళాలి। पुलिंग हम नीचे से स्टार्ट करना, ఎందుకంటే మనం ఇక్కడ పట్టుకుంటున్నాం, ఇక్కడ నుంచి స్టార్ట్ చేసినాం అనుకోండి ఇవన్నీ డిస్టర్బ్ అవుతాయి। ऊपर से अगर हम पुलिंग स्टार्ट किए तो ये पूरा डिस्टर्ब हो जाता, तो हमेशा नीचे से पुल करना, లైట్లీ పుల్ చేయాలి, ఒక్కొక్కటి మనం తీసాం కదా ఆ సెక్షన్ని మాత్రం పుల్ చేసుకోవాలి లైట్గా। అని కావాలంటే మళ్ళీ పుల్ చేసుకోవచ్చు, ఒకటేసారి మనం ఎక్కువ చేసినాం అనుకోండి మళ్ళీ మనం తీయాల్సింది వస్తుంది, తీసి మళ్ళీ పెట్టాలి, ఓకే। బాబిన్ సైడ్లోనే పెట్టాలి, ఇక్కడ మిడిల్లో పెట్టవద్దు, అంటే ఇట్లా ట్విస్ట్ చేసి ఇక్కడ పెట్టవద్దు, సైడ్లో। समझ में आया, ये जो ఓపెన్ స్కాల్ప్ నుంచి పైకి రావాలి, ఏడుగా ఇలా చేయొచ్చు। మనం దాంట్ నుంచి హెయిర్ తీసుకోవాలి,
చాలా మంది మిడిల్ ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తారు మెస్సి. ఇట్లా తీసుకొని ఇక్కడ రబ్బర్ బ్యాండ్ వేస్తే ఏమవుతుంది, ఇక్కడ మీ ఇష్టం, మీరు కొంచెం